సో, అమ్మ ఇంకొక ప్రసిద్ధమైన అవతారం లలిత అమ్మవారి అవతారం. సో, లలిత అమ్మవారంటే మనం నిత్యం కూడా ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు గూడా స్తోత్రాలు, సహస్రనామాలు ఇవన్నీ చదువుతుంటాం. సో, ఈ నవరాత్రుల్లో లలిత అమ్మవారిని మనం ఎలా పూజించుకోవాలి? లలిత అంటే మన ఇంట్లో మన కుటుంబ సభ్యురాలు అన్న ఫీలింగ్ ఉంటుంది ప్రతి వారికి. ప్రతిరోజు ప్రతినిత్యం మరి లలితా సహస్రనామాలు ప్రతి ఇంట మారుమోగుతూ ఉంటాయి కాబట్టి ఆ లలితా పరమేశ్వరిని అనేక విధాలుగా స్తోత్రపారాయణలతో పూజిస్తారు. అలాగే ఎన్నో రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. చక్కగా పూలు, పసుపు, కుంకుమ, అక్షతలు అన్నిటితోనూ ఆ అమ్మని పూజించి రకరకాలైనటువంటి వాయనాలు, సుమంగళి పూజలు, అలాగే వాయన విధి విధానాలు అవన్నీ కూడా ఆ రోజున చేస్తారు. నూతన వస్త్రాలు పంచిపెట్టుకుంటారు, పసుపు కుంకాలు పంచిపెట్టుకుంటారు, పూలు పంచిపెడతారు, అలాగే ఆశీస్సులు తీసుకుంటారు. సుమంగళి స్వరూపం అమ్మ యొక్క రూపం మీది అని ఆ సుమంగళీలకి సువాసిని పూజ అని చేసి లేదా దంపత పూజ అని చేసి భార్యాభర్తలు ఇరువురికి అమ్మ యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నాము అని భావిస్తూ వాళ్ళకి ఈ రకమైన గౌరవాన్ని ఇచ్చి ఆశీస్సులు అందుకుంటారు. లలిత అనగానే ప్రతినిత్యం మనం చేసుకునేటటువంటి మన ఇంట్లో పూజనే ఆ రోజు కొంచెం విశిష్టంగా ఇంకా కొంచెం ఎక్కువ ప్రసాదాలు చేసి నైవేద్యన పెట్టుకోవడము, ఇంకా ఎవరికైనా తాంబూలాలు ఎక్కువగా ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. లలిత అనగానే కూడా పరమ శాంత స్వరూపిణి ఆవిడ. చాలా శాంత స్వరూపం లలిత అంటే. లాలిత్యమైనది లలిత, సౌందర్యమైనది లలిత. కాబట్టి ఆ లలితకి కూడా చక్కగా పూజ చేసుకుంటాం మనం. మూల విరాట్ కదా ఆవిడ, లలితా పరమేశ్వరి. లలితా పరాభట్టారిక పేరుతో మణిద్వీపములో నివసించి ఉంటుంది ఆవిడ. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.